హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max మాట వినాలి అని చెప్పడమేనా మీరు మాట మీద నిలబడరా అంటూ వీరమల్లు రాకపై అసహనంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతోంది దీనిని హరిహర వీరమల్లు అనడం కంటే వాయిదాల వీరమల్లు అనడం బెటర్ అంటున్నారు ఆడియన్స్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వరు సినిమా కంప్లీట్ అవ్వదు కానీ ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామంటూ నిర్మాత నుంచి కొత్త రిలీజ్ డేట్స్ వస్తూ ఉంటాయి తీరా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మళ్లీ అదే టెన్షన్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న సిచ్యువేషన్ ఇది దీంతో సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది అంటున్నారు పవన్ ఫ్యాన్స్ దీంతో హరిహర వీరమల్లు థియేటర్స్ లోకి వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఆలోచనలోకి వచ్చేస్తున్నారు ఆడియన్స్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ హరిహర వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో 2020 సెప్టెంబర్లో PSPK 27 గా ఈ ప్రాజెక్టు మొదలైంది 2022 జనవరి 14 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు అయితే ఈ సినిమా కంటే ముందుగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ బ్రో సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది ఆ తర్వాత 29 ఏప్రిల్ 2022 రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చినా మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీలను టేకప్ చేయడం ఆ తర్వాత కొన్నాళ్లకు ఏపీ ఎలక్షన్స్ రావడంతో వీరమల్లు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అప్పట్నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న ఈ సినిమాను 2025 మార్చ్ 28కి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని ముచ్చటగా మూడోసారి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు రిలీజ్ డేట్లను పోస్ట్ పోన్ చేసుకుంటూ 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉంది హరిహర వీరమల్లు సినిమా రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఉండడం డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావడంతో సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకుని వీరమల్లును ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకున్నారు మూడోసారి అనుకున్న రిలీజ్ డేట్ 2025 మార్చి 28న ఈ సమ్మర్ స్టార్టింగ్ లోనే థియేటర్స్ లోకి రావాలని చూశారు కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా బ్రేక్ పడడంతో ఈ రిలీజ్ డేట్ నుంచి వీరమల్లు తప్పుకుంది సమ్మర్ స్టార్టింగ్ లో రాకపోయినా ఎండింగ్ లో అయినా వీరమల్లు రాక ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మెగా అభిమానులు అందుకు తగ్గట్లే ఈసారి మాట తప్పే పరిస్థితి ఉండదు అంటూ మే 9న రిలీజ్ చేస్తామని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం సినిమా రీ రికార్డింగ్ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నా పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తోంది వీరమల్లు టీం ఈ టైంలోనే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడడం ఇండియా తిరిగి వచ్చినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో పవన్ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి దీంతో మే 9న వీరమల్లు థియేటర్స్ లోకి వచ్చేది కష్టమే అనే చర్చ జరుగుతోంది సమ్మర్ సురమనిపిస్తోంది వెకేషన్ కి వెళ్లి రెస్ట్ తీసుకోవాలనిపిస్తోంది కదా ప్రెజెంట్ స్టార్ హీరోలదు ఇదే సిచ్యువేషన్ కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో అలసిపోయిన హీరోలు వెకేషన్ మోడ్ కావాలంటున్నారు మరి వెకేషన్ కి వెళ్తున్న వాళ్ళెవరు ఆల్రెడీ వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళెవరు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో హాట్ సమ్మర్ లో చెమటలు చిందించే హీరోలు షూటింగ్ నుంచి రిలీఫ్ కావాలనుకుంటున్నారు ఇందుకోసం వెకేషన్ చూస్ చేసుకుంటున్నారు తెలుగు హీరోలు అయితే ఈ లిస్ట్ లో వెకేషన్ కు వెళ్లేవారు కొందరైతే ఆల్రెడీ సమ్మర్ వెకేషన్ ను కంప్లీట్ చేసుకుని షూట్ లో జాయిన్ కూడా అయిపోయారు కొంతమంది వీళ్లలో సినిమాలు చేయడమే పనిగా పెట్టుకున్న ప్రభాస్ కూడా షూట్స్ కి బ్రేక్ ఇచ్చి ఫారెన్ చెక్కేశారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సమ్మర్ వెకేషన్ స్పాట్ గా ఇటలీని చూస్ చేసుకున్నారు రాజాసాబ్ ఫౌజీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో బిజీగా గడిపిన డార్లింగ్ కంప్లీట్ గా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు నెల రోజుల వెకేషన్ తర్వాత ఇటలీ నుంచి వచ్చాకే నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది ఇక హను రాఘవపుడి డైరెక్షన్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఫౌజీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది మరోవైపు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న రాజాసాబ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉంది బెటర్ అండ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం కష్టపడుతోంది రాజాసాబ్ టీం వెకేషన్ స్పాట్ చూస్ చేసుకునే పనిలో పడ్డ మరో హీరో అక్కినేని నాగార్జున ఎవ్రీ ఇయర్ సమ్మర్ ట్రిప్స్ ను సంథింగ్ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటారు నాగ్ ఈసారి ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్లాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు ప్రెజెంట్ నాగార్జున లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాలో రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు మరోవైపు హీరో ధనుష్ తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరాలోను ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు సమ్మర్ వెకేషన్ ను అందరికంటే ముందుగా కంప్లీట్ చేసిన హీరోల లిస్ట్ లో మహేష్ బాబు ఉన్నారు రాజమౌళితో చేస్తున్న SSMB 29 ప్రాజెక్టుకు సంబంధించి 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన మహేష్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి ఇటలీ
వెళ్లొచ్చి థర్డ్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కంప్లీట్ గా ఇండోర్ లోనే షూటింగ్ జరుగుతున్న ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయ్యారు. మరోవైపు దేవరా సినిమా ప్రమోషన్ లో భాగంగా జపాన్ వెళ్లొచ్చిన ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యామిలీతో మరో షార్ట్ ట్రిప్ వేశారు. సినిమాల ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ తన న్యూ లుక్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్న తారక్ ఈ నెల 22న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లోకి జాయిన్ అవుతారు. పుష్ప 2తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించలేదు. సినిమా రిలీజ్ అయి 4 నెలలు దాటినా నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నది క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ సుకుమార్ లైనప్ లో ఉన్న హీరోలెవరు, అసలు సుకుమార్ ఏం చేస్తున్నారు? పుష్ప 2 ది రూల్ మూవీతో తెలుగు సినిమా రేంజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని నిరూపించాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1870 కోట్లు కొల్లగొట్టి బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి 4 నెలలు దాటినా సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. పుష్ప థర్డ్ పార్ట్ తీస్తారనుకుంటే పుష్ప 3 ఇప్పట్లో కాదని క్లారిటీ ఇచ్చారు. సరే, రామ్ చరణ్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేద్దామంటే చరణ్ బిజీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో సుకుమార్ ఏం చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తాను చేయాల్సిన హీరోలందరూ బిజీగా ఉంటే సుకుమార్ మాత్రం చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు సుకుమార్. మరోవైపు బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు రామ్ చరణ్. నెక్స్ట్ ఇయర్ మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ లెక్కన పెద్ది సినిమాని కంప్లీట్ చేశాకే చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ లోకి జాయిన్ అవుతారు. ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదంతా కంప్లీట్ అవ్వాలంటే మినిమం 2 ఏళ్లు పడుతుంది. అంటే దగ్గరగా 2028 కావచ్చు. దాని తర్వాత పుష్ప 3 ర్యాంపేజ్ ఉండనుంది. పుష్ప 3 రిలీజ్ 2028లోనే ఉంటుందని మైత్రి నిర్మాత చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సుకుమార్ తో అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా చేయాలంటే చాలా టైం పట్టేలా కనిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీతో చేస్తున్న సినిమాను కంప్లీట్ చేస్తూనే త్రివిక్రమ్ తో కమిట్ అయిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదంతా అవ్వాలంటే మినిమం 2 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు సుకుమార్ వెయిట్ చేస్తారా లేక ఈ గ్యాప్ లో వేరే ప్రాజెక్ట్ ఏమైనా చేస్తారా అని చర్చించుకుంటున్నారు జనాలు. తమిళ్లో ఎంతమంది హీరోలు ఉన్నా సూర్య కార్తీ సినిమాలకు తెలుగులో ఉన్న క్రేజ్ వేరు. కెరీర్ బిగినింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తో జర్నీ కంటిన్యూ చేస్తూ ఫ్యాన్ బేస్ నే కాదు మార్కెట్ ను పెంచుకున్నారు తమిళ తంబీలు. త్వరలో డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ అరవ బ్రదర్స్ పైన స్పెషల్ స్టోరీ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమా కంగువ యావరేజ్ గా నిలిచింది. శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోసం చాలానే హార్డ్ వర్క్ చేశారు సూర్య. అయితే సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోకపోవడంతో పాన్ ఇండియా మూవీగా వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. దీంతో సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న సూర్య సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని రెట్రో మూవీని టేకప్ చేశారు. ఇటు కార్తీ సైతం 2023లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్లో స్పెషల్ రోల్ చేసిన తర్వాత జపాన్ ఫ్లాప్ అయింది. ఈ విషయంలో సూర్యతో పోలిస్తే కార్తీకి రిలీఫ్ ఇచ్చే విషయం ఒక్కటుంది, అదే సత్యం సుందరం. ఈ సినిమాలోని యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసిన కార్తీ ఈసారి తన హిట్ సినిమా సర్దార్ కి సీక్వెల్ గా వస్తున్న సర్దార్ 2తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. హీరో సూర్య, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో చేస్తున్న మూవీ రెట్రో. గ్యాంగ్స్టర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. సూర్య డిఫరెంట్ లుక్, అగ్రెషన్, యాక్షన్ సీన్స్, సూర్య రోల్ పై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒకవైపు యాక్షన్, మరోవైపు లవ్ ఎమోషన్ ను డీల్ చేసేలా ఉన్న రెట్రో ట్రైలర్ లోని సీన్స్ ఆడియన్స్ కు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తున్నాయి. మే 1న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. హీరో సూర్యతో పోలిస్తే తమ్ముడు కార్తీ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం కార్తీ 2022లో వచ్చి సూపర్ హిట్ అయిన సర్దార్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సర్దార్ 2 సినిమా చేస్తున్నారు. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాను స్పై థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ పిఎస్ మిత్రన్. సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన ప్రొలాంగ్ వీడియోకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వీడియోలో కార్తీ చేసిన స్టంట్స్ ఆకట్టుకున్నాయి. సీక్వెల్ పార్ట్ లో కార్తీతో డైరెక్టర్ పిఎస్ మిత్రన్ ఎలాంటి సబ్జెక్ట్స్ తో వస్తున్నారు అనే క్యూరియాసిటీని జనరేట్ చేస్తోంది సర్దార్ 2. తగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్ కు గుడ్ రెస్పాన్స్. వచ్చేస్తోన్న కుబేరా ఫస్ట్ సింగిల్. జాన్వీ కామెంట్స్ కు ప్రశంసలు. ప్రేమలు హీరో న్యూ మూవీ. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ మూవీ నుంచి విడుదలైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ జూన్ 5న రిలీజ్ కానుంది. కుబేరా మూవీ ఫస్ట్ సింగిల్ పోయిరా మామ ఫుల్ లిరికల్ ఈ ఆదివారం రిలీజ్ కానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో వస్తోన్న షష్టి పూర్తి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నస్లెన్ కే గప్పూర్ కొత్త సినిమా జింకానా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తున్న శుభం మూవీ మే 9న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సింగిల్ నుంచి రిలీజ్ అయిన సిరాకైంది సింగిల్ బతుకు లిరికల్ సాంగ్ కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ సూర్యాపేట్ జంక్షన్. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.